బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ సిద్ధమైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. ఆ వ్యూహంలో భాగంగానే ఇప్పటికే కొంతమందికి సంబంధించి ఆ లిస్ట్ను దాదాపుగా ఖరారు చేసుకుంటున్న పరిస్థితి. ఎందుకంటే గతంలోనే కొంతమందికి ఎమ్మెల్యేలకు సంబంధించి అంటే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న టైంలోనే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి టికెట్ దక్కని వారికి కొంతమంది ఆశావాహులకు సంబంధించి పార్లమెంటు ఎన్నికలకు సిద్ధంగా అంటూ కూడా వాళ్ళకి అష్యూరెన్స్ ఇచ్చిన పరిస్థితి, వాళ్ళకి హామీ ఇచ్చిన పరిస్థితి. ఈ మధ్యలో కొంతమంది పేర్లు ఇక్కడ దాదాపుగా ఖరారు అనే మాట వినిపిస్తోంది. ఇంతమంది ఖరారు ఎవరు, దాంట్లో కాంపిటేటివ్గా ఉన్నది ఎవరు, వాళ్ళకి పోటీ ఇస్తోంది ఎవరు, చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి కాంగ్రెస్కి సంబంధించి ఆ లిస్టు చూసే ప్రయత్నం చేద్దాం. ఆదిలాబాద్ నుంచి ముందు ప్రారంభిద్దాం. ఆదిలాబాద్ నుంచి చూస్తే కనుక నరేష్ జాదవ్ పేరు వినిపిస్తోంది. నరేష్ జాదవ్ పేరు వినిపిస్తుంది ఆదిలాబాద్ నుంచి. ఇక మరో పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే కనుక కరీంనగర్కి సంబంధించి కటక మృత్యుంజయం అలాగే జీవన్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తుంది. ఇద్దరికి అక్కడ టికెట్ విషయంలో ఒక క్వశ్చన్ మార్క్ వినిపించే పరిస్థితి ఉంది. ఇక పెద్దపల్లికి సంబంధించి చూస్తే పెద్దపల్లి నుంచి గిడ్డం వంశీ అలాగే ఏ చంద్రశేఖర్ వీళ్ళిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి పెద్దపల్లి నుంచి. ఇంకో మరో నియోజకవర్గం నిజామాబాద్ విషయానికి వస్తే కనుక అరికెల నరసారెడ్డి అలాగే ఇరవత్రి అనిల్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళ ముగ్గురు మధ్య తీవ్ర పోటీ ఉంది నిజామాబాద్ పార్లమెంటు సంబంధించి. ఇక అలాగే వరంగల్ విషయానికి వస్తే కనుక సిరిసిల్ల రాజయ్య అలాగే ఇందిరా అలాగే అద్దంకి దాకర్ వీళ్ళ ముగ్గురు మధ్య కూడా టికెట్ అంశంలో పోటాపోటీ కనిపిస్తుంది అక్కడ. ఇక అలాగే మహబూబాబాద్ సంగతి చూస్తే కనుక ఇక్కడ బలరాం నాయక్ అలాగే నెహ్రూ నాయక్ మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరో నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం కనుక చూస్తే ఖమ్మం విషయానికి వస్తే కనుక రేణుకా చౌదరి అలాగే పొంగులేటి ప్రసాద్ రెడ్డి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇక మరో పార్లమెంట్ నియోజకవర్గం మెదక్ విషయానికి వస్తే కనుక ఇక్కడ విజయశాంతికే దాదాపు టికెట్ ఖరారు అవుతుందంటూ కూడా బలమైన ప్రచారం జరుగుతోంది. ఇక మరో నియోజకవర్గం పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే కనుక జహీరాబాద్ విషయానికి వస్తే కనుక సురేష్ షెట్కర్ కీలకమైన నేత కింద చెప్పుకోవాలి, సీనియర్ నేత. గతంలో కూడా పార్లమెంట్కి పోటీ చేశారు. ఎమ్మెల్యే టికెట్ లాస్ట్ వరకు వచ్చి ఆ తర్వాత ఆయన క్యాన్సిల్ అయిన పరిస్థితి. ఇక అలాగే నల్గొండ విషయానికి వస్తే కనుక పటేల్ రమేష్ రెడ్డి జానారెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా తీవ్ర పోటీ నెలకొన్న పరిస్థితి అని చెప్పుకోవాలి. పటేల్ రమేష్ రెడ్డికి సంబంధించి టికెట్ విషయంలో ఏం జరిగిందో చూసాం, ఆ తర్వాత హామీ వచ్చిన పరిస్థితి. సో ఏం జరుగుతుంది అనేది ఒక ఉత్కంఠ అక్కడ. ఇక భువనగిరి విషయానికి వస్తే కనుక భువనగిరి విషయంలో చామల కిరణ్ కుమార్ రెడ్డికి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్టుగా చాలా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక మరో పార్లమెంట్ నియోజకవర్గం హైదరాబాద్ విషయానికి వస్తే కనుక ఇక్కడ ఫిరోజ్ ఖాన్ మస్కత్ అలీ అలాగే అజారుద్దీన్ వీళ్ళ ముగ్గురు మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉన్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్ విషయానికి వస్తే. ఇక అలాగే సికింద్రాబాద్ విషయానికి వస్తే కనుక ఇక్కడ అనిల్ కుమార్ యాదవ్కి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్టుగా చాలా జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. మరో పార్లమెంట్ సెగ్మెంట్ చూస్తే కనుక మల్కాజ్గిరికి సంబంధించి మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు అలాగే మధు యాష్కి గౌడ్ వీళ్ళిద్దరి మధ్య కూడా తీవ్రమైన పోటీ ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే కనుక చేవెళ్లకు సంబంధించి కిచ్చన్న గారి లక్ష్మారెడ్డికి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో సెగ్మెంట్ చూస్తే మహబూబ్ నగర్లో వంశీ చంద్రరెడ్డి శివసేనారెడ్డి అలాగే చిన్నారెడ్డి వీళ్ళ ముగ్గురు మధ్య కూడా తీవ్రమైన పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక నాగర్ కర్నూలు విషయానికి వస్తే కనుక ఇక్కడ మల్లు రవికి టికెట్ దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక మరో సెగ్మెంట్ విషయానికి నాగర్ కర్నూలుతో సరిపోయింది. చూసుకుంటే కనుక ఇవి దాదాపుగా వినిపిస్తున్న పేర్లు. అసలు ఎందుకు వీళ్ళ పేర్లే దాదాపుగా ఖరారు అవుతున్న ప్రచారం జరుగుతోంది? ముఖ్యంగా ఎవరికి అసెంబ్లీ ఎన్నికల టైంలో కొంతమందికి ఆల్రెడీ హామీ ఇచ్చిన పరిస్థితి. ఎందుకు ఎవరు వాళ్ళు ఏ సెగ్మెంట్కి సంబంధించి ఎవరి పేర్లు చాలా బలంగా ప్రచారం జరుగుతుంది. ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఏంటి కాంగ్రెస్కి సంబంధించి చాలా బలమైన పేర్లు వినిపిస్తున్నాయని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏంటి ఎవరెవరికి ఎక్కడెక్కడి నుంచి చాలా బలమైన పేర్లు వినిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు? ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే కేవలం ఒక పేరు వినిపిస్తుంది, ఎందుకని? ఎగ్జాక్ట్లీ కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి అభ్యర్థులు లేరు. గతంలో పోటీ చేసినటువంటి వారు సీనియర్ నాయకులుగా ఉన్నటువంటి వారు కొద్దిమంది మాత్రం సింగిల్ నేమ్స్ వినిపిస్తా ఉన్నటువంటి పరిస్థితి. నిజంగానే మనం ఒకసారి లిస్ట్ లోకి వెళ్తే ఎందుకు వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి, ఎందుకు పరిశీలనలో కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అనేటువంటిది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ముందడుగు వేస్తా ఉంది. పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో అధికారంలోకి రావడంతో కాస్త జోష్ లో కనిపిస్తా ఉంది కాంగ్రెస్ లో ఇక్కడ. సో పార్లమెంట్ లో కూడా అదే జోష్ కనిపించాలి అనేటువంటి దిశగా ఇప్పటికే అన్ని పార్లమెంటు నియోజకవర్గాలకి మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకి తెలంగాణలో మంత్రుల్ని ఇన్ఛార్జులుగా నియమించేశారు ఆల్రెడీ. సో వారు ఆయా నియోజకవర్గాల పైన పార్లమెంట్ పైన
దృష్టి పెట్టారు, రివ్యూలు చేస్తా ఉన్నారు, అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడుతున్నారు సిచ్యువేషన్ ఎట్లా ఉంది అనేటువంటిది. సో ఈ ఊపు కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఒకసారి డీటెయిల్స్ లోకి వెళ్తే 2024 పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుల లిస్టు చూస్తే ఆదిలాబాద్ లో నరేష్ జాదవ్, అది ఎస్టీ రిజర్వ్డ్ సీటు ఆదిలాబాద్ లో. సో ఆయన గతంలో 2014లో ఎంపీగా పోటీ చేసి ఉన్నారు. సో ఈసారి కూడా ఎమ్మెల్యే టికెట్ ఆశించారు, సో రాలేదు. ఈసారి ఆయన నరేష్ జాదవ్ పోటీలో ఉన్నారు. ఈసారి ఆదిలాబాద్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి పోటీ చేశారు. సో ఓడిపోయినప్పటికీ కూడా నరేష్ జాదవ్ కూడా పోటీలో ఉండే, ఆయన టికెట్ రాకపోవడంతో ఎంపీ టికెట్ ఇవ్వాలనేటువంటిది పట్టుబడతా ఉన్నారు. ఆయన చాలా మంది పోటీ ఉంది అక్కడ ఎస్టీ అభ్యర్థి అయినప్పటికీ కూడా, కానీ దాదాపు నరేష్ జాదవ్ కు కన్ఫర్మ్ అయ్యే పరిస్థితి ఉంది. గతంలో 2014లో పోటీ చేసిన అనుభవం ఉంది. సో లాభం చేకూరుస్తుంది అనేటువంటిది, ఆయన పేరు దాదాపు కన్ఫర్మ్ అయినట్టుగా కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తుంది. ఇక నిజామాబాద్ కు వస్తే అరికెల నర్సారెడ్డి, ఇరవత్రి అనిల్ కుమార్, మహేష్ కుమార్ గౌడ్, ఈ ముగ్గురు కూడా పోటీ ఉంది, ఆశిస్తా ఉన్నారు. ఈ ముగ్గురిలో మహేష్ కుమార్ గౌడ్ కి ఎక్కువగా అవకాశం ఉందనేటువంటి పార్టీ భావిస్తా ఉంది. మొన్న ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించారు మహేష్ కుమార్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు ఇప్పుడు ఆయన. సో ఆయన పోటీ నుంచి వద్దు, వేరే వాళ్ళకి ఇద్దామనేటువంటి చెప్పడంతో ఆయన తప్పుకున్నారు పోటీ నుంచి. దాదాపు మహేష్ కుమార్ గౌడ్ ఎక్కువ ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంది, ఇక్కడ బీసీకి తగ్గే అవకాశం ఉంది నిజామాబాద్ సీట్ అనేటువంటి. తర్వాత కరీంనగర్ వస్తే కటక మృత్యుంజయ, జీవన్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్నారు. జీవన్ రెడ్డి సీనియర్ నాయకులు, సౌందర్య పేరుంది. జీవన్ రెడ్డి పేరు ఖరారయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ ఈక్వేషన్ చేంజ్ అయితే సచిన్ ఇక్కడ ఎందుకు జీవన్ రెడ్డి పేరు చర్చలో తీసుకోవాల్సి వస్తుంది అంటే, ఒకవేళ కనుక ఫ్యూచర్లో మెదక్ నుంచి కాకుండా కేసీఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారనేటువంటి ప్రచారం జరుగుతుంది. మెదక్ నుంచి కాకుండా కేసీఆర్ వ్యూహం మార్చి కరీంనగర్ లో ఎంపీగా పోటీ చేస్తే కేసీఆర్ కనుక అక్కడ జీవన్ రెడ్డి పోటీ చేయకపోతే జీవన్ రెడ్డి షెడ్యూల్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. వేరే నియోజకవర్గానికి, వేరే పార్లమెంట్ నియోజకవర్గాలకు దృష్టి పెట్టే పరిస్థితి ఉంది. అక్కడ చర్చ జరుగుతూ ఉంది. సో అక్కడ జీవన్ రెడ్డికి అవకాశం ఉండొచ్చు. తర్వాత జహీరాబాద్ సురేష్ శెట్కర్ పేరు దాదాపు ఖరారైనట్టుగా తెస్తుంది. గతంలో పోటీ చేస్తారు, ఈసారి కూడా ఆయన ఎన్నికల్లో తప్పుకున్నారు. సో ఆయనకు కూడా మంచిగానే పేరు ఉంది. ఇంకా మెదక్ వస్తే విజయశాంతి రీసెంట్ గా బీజేపీ నుంచి వచ్చారు. విజయశాంతి మెదక్ నుంచి ఆశిస్తున్నారు. ఆమె ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతున్నారు, మెదక్ నుంచి మరొకసారి పోటీ చేయాలి, గెలవాలని. గతంలో ఆమె మెదక్ ఎంపీగా పనిచేస్తారు తెలంగాణ ఉద్యమ సమయంలో. సో అది అనుకూలంగా ఉంటుంది నాకు, అక్కడ పోటీ తక్కువ. కేసీఆర్ పోటీ చేస్తే కూడా మనకు లాభిస్తుంది, మనకు లాభపడుతుంది. కేసీఆర్ యాంటీ ఇంక్రిమెంట్ పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి నాకు వ్యక్తిగతంగా లాభం చేకూరుతుంది, కాంగ్రెస్ గాలి తోడవుతుంది, పవర్ లోకి వచ్చారు కాబట్టి అనేటువంటి ఆమె ఇంట్రెస్ట్ చూపిస్తా ఉన్నారు. దాదాపు ఆమె పేరు ఖరారు అయిపోయినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఒక తీర్మానం చేసింది తెలంగాణలో సోనియా గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేయించాలని. కానీ పోటీ చేసే పరిస్థితి ఉందా ఇప్పుడు నిజంగా అంటే? తెలంగాణలో పోటీ చేసేటువంటి పరిస్థితి కొన్ని ఈక్వేషన్స్ చెప్పిన దాని గురించి మాట్లాడదాం. తర్వాత చేవెళ్ళకి వెళ్తే కేసీఆర్ కిషన్ గారి లక్ష్మారెడ్డి ఆయన మొన్న తాండూరు టికెట్ ఆశించారు, కానీ అవకాశం దక్కకపోవడంతో ఆయనకు లో అక్కడ మహేశ్వర టికెట్ ఇచ్చారు. సో ఇక్కడ ప్రిపరేషన్ లేకుండా పొద్దులో దిగారు, ఓటమి పాలయ్యారు. ఆయన టికెట్ అడుగుతా ఉన్నారు. ఆయన దాదాపు ఆయన పేరు ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి. లేదు అంటే మాత్రం కొన్ని ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఇతర పార్టీ నుంచి వచ్చే నేతలు ఉన్నారు, వారి కోసం ఆ సీట్ ఆగే పరిస్థితి అంటున్నారు. చేవెళ్ళ ఎంపీ నియోజకవర్గం పైన ఎవరు ఆ నేతలు అనేటువంటి ప్రస్తుతానికి మనం పేర్లు బయటకు చెప్పకపోయినప్పటికీ కూడా పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతా ఉంది. బీజేపీలో ఉన్నటువంటి ఒక మాజీ ఎంపీ, తర్వాత ఇంకొకరు ఆ పార్టీలోకి రానున్నారు, వాళ్ళు పోటీ చేసే అవకాశం ఉందనేటువంటిది భారీగా చర్చ జరుగుతా ఉంది. ఇంకా హైదరాబాద్ విషయానికి వస్తే ఫిరోజ్ ఖాన్ రంపల్ నుంచి పోటీ చేశారు, అత్యల్ప ఓట్లతో ఓడిపోయారు ఫిరోజ్ ఖాన్. ఎంఐఎం కు చాలా క్లియర్గా సమాధానం చెప్తారు. అగోఫర్ నేతగా పేరుంది, ఫైర్ బ్రాండ్ గా పేరుంది ఫిరోజ్ ఖాన్ కి. ఫిరోజ్ ఖాన్ ని పెడితే బాగుంటుంది అసెంబ్లీ ఓట్స్ పైన, ఓట్ షేర్ కి సంబంధించినటువంటి విషయంలో కాస్త పోటీ ఇచ్చే పరిస్థితి ఉంది అనేటువంటి చర్చ ఒకవైపు ఉంది. లేదు గతంలో చార్మినార్ టికెట్ ఆశించారు, ఎమ్మెల్యేగా వద్దు ఎంపీగా పోటీ చేస్తానటువంటి హామీతో మస్కతి అలీ, ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. లేదంటే అజారుద్దీన్ ఏమైనా తెరపైకి తీసుకొస్తే బాగుంటుందా, ఇంటర్నేషనల్ ఫిగర్ గా నేషనల్ లెవెల్లో అందరికీ తెలిసిన వ్యక్తిగా బాగుంటుందా అనేటువంటిది మరొక చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతా ఉంది. కానీ ఎక్కువ శాతం మస్కతి అలీకి కానీ ఫిరోజ్ ఖాన్ కానీ ఇద్దరికి అవకాశం ఉండేటువంటి సిచ్యువేషన్ ఉంది. సారీ, సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు తెలంగాణలో గతంలో. ఇప్పుడు ప్రస్తుతం మాజీ. మొన్న వాళ్ళ ఫాదర్ అంజన్ కుమార్ యాదవ్ ముషిరాబాద్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. దాదాపు అనిల్ కుమార్ యాదవ్ పేరు ఫైనల్ అయ్యే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇంకొకటి మల్కాజిగిరి విషయానికి వస్తే, మల్కాజిగిరి చాలా హాట్ సీటు. ప్రస్తుతం కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ స్థానం, అది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి గెలిచినటువంటి స్థానం అది.
సో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కాపాడుకోవాలి అనేటువంటి కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తా ఉంది. అక్కడ ఎవరికి సీట్ కేటాయించాలి అనేటువంటి ఈక్వేషన్ వారిగా చూస్తా ఉన్నారు. మల్కాజ్గిరిలో నియోజకవర్గం మొత్తం పార్లమెంటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో మల్కాజ్గిరి చాలా పెద్ద నియోజకవర్గం. సో అది వదులుకోవద్దు. ఈక్వేషన్ సెట్ అంటే సెటిలర్స్ ఎంతమంది ఉన్నారు, నార్త్ ఇండియన్స్ ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, ఓసీలు ఎంతమంది ఉన్నారు, అసలు ఈక్వేషన్ గా యువకుల ఓట్లు ఎన్ని ఉన్నాయి, మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు విజయం సాధించలేకపోయింది, ఎక్కడెక్కడ ఓట్ షేర్ తీసుకుంది అనేటువంటి వీటన్నిటిని ఈక్వేషన్ చేస్తా ఉన్నారు. అక్కడ మైనంపల్లి పోటీలో ఉన్నారు, సీటు నాదే అనేటువంటి ఒక ధీమాతో మైనంపల్లి హనుమంతరావు ఉన్నారు. ఆయన కూడా మొన్న మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు, కానీ ఎంపీ పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అలాగే మధుయాష్కి గౌడ్ ఎల్బీనగర్ నుంచి పోటీ చేశారు, ఆయన ఓటమి పాలయ్యారు. నేను రేస్ లోనే ఉన్నానంటూ మధుయాష్కి గౌడ్ ఆయన రేస్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఇద్దరి మధ్యలో ఆసక్తికర పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది టికెట్ విషయంలో. ఇక వరంగల్ వస్తే చిరుతిక రాజయ్య తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు, తెలంగాణ సాధించడంలో చాలా కీలకంగా పనిచేశారు రాజయ్య. సో ఆయనకు ఈసారి టికెట్ దక్కే అవకాశం ఎక్కువగా ఉంది. లేదు అంటే ఇందిరకు అవకాశం దక్కేటువంటి అవకాశం ఉంది. లేదు అనుకుంటే ఈక్వేషన్ వైజ్ కనుక తీస్తే అది ఎస్సీ నియోజకవర్గం సీటు కాబట్టి వరంగల్ ఒకవేళ అద్దంకి దయాకర్ని తెరపైకి తీస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా ఆలోచిస్తుంది. ఒకటి లాంగ్వేజ్ పరంగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరంగా మూడు పరంగా కానీ స్పోక్స్ పర్సన్ కాస్త నాలెడ్జ్ ఉంది. నెక్స్ట్ ఫ్యూచర్ లో పార్టీకి పనికొస్తాడు అనేటువంటి ఆలోచన. ఈసారి టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఆయనకు, సో తుంగతుర్తి నుంచి టికెట్ అడిగారు, ఇవ్వలేదు ఈక్వేషన్ లో. సో పార్టీ ఈ రకంగా న్యాయం చేస్తుందని ఒక ధీమాతో ఆయన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆయన ఎమ్మెల్సీ కూడా అడుగుతా ఉన్నారు, కానీ ఎంపీగా పోటీ చేస్తే ఎట్లా ఉంటుందని పార్టీ ఆలోచన చేస్తా ఉంది. ఇంకా మహబూబాబాద్ విషయానికి వస్తే అక్కడ నెహ్రూ నాయక్ పేరు ఎక్కువగా తెరపైకి వస్తా ఉంది. గతంలో బలరాం నాయక్ 2 సార్లు పోటీ చేసినప్పటికి కూడా ఓటమి చెందారు. ఆయన గతంలో కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు, ఒకసారి గెలిచారు ఎంపీగా. కానీ ఇప్పుడున్న ఈక్వేషన్ లో బలరాం నాయక్ గెలిచే పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది పార్టీ ఆలోచిస్తుంది. దాదాపు నెహ్రూ నాయక్ ఎక్కువగా అవకాశాలు ఉన్నాయనేటువంటిది పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ. మరి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఏంటి అనేటువంటిది. ప్రస్తుతం ఇంకోటి పెద్దపల్లి ఎస్సీ నియోజకవర్గం, పెద్దపల్లి కూడా పెద్దపల్లి గడ్డం వంశీ ప్రస్తుతం వివేక్ మాజీ ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెల్యే చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కొడుకు గడ్డం వివేక్ రీసెంట్ గా ఒక ట్వీట్ చేశారు, వివాదాస్పదమైనటువంటి ట్వీట్ చేశారు మోదీ పైన. బీజేపీలో వాళ్ళ ఫాదర్ ఉన్నప్పటికీ కూడా ఆయన పెద్దపల్లి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. దాని గురించి చర్చ జరుగుతా ఉంది. లేదు అంటే జైరాబాద్ నుంచి పోటీ చేసినటువంటి మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్, అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కాబట్టి చంద్రశేఖర్ కూడా పోటీలో ఉండేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తా ఉంది. ఇక్కడ రెండు, ఒకటి ఈయన గడ్డం వంశీ మాల సామాజిక వర్గం ఎస్సీలోనే, ఏ చంద్రశేఖర్ మాదిగ సామాజిక వర్గం. సో మాదిగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది ఒకరికి అనేటువంటి రీతిగా ఈయన తెరపైకి తెస్తున్నారు. అటు అద్దంకి దయాకర్ కూడా మాల సామాజిక వర్గం. ఇట్లా కొన్ని ఈక్వేషన్స్ వైపు చూస్తే నాకు అవకాశం ఇవ్వాలనేటువంటిది ఏ చంద్రశేఖర్ ప్రతిపాదన పార్టీ ముందు పెట్టినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇక ఖమ్మం విషయానికి వస్తే ఖమ్మం వెరీ హార్డ్ సీటు, చాలా హార్డ్ సీటు. ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ లో ఎక్కువ స్వీప్ చేసింది ఈసారి కాంగ్రెస్ పార్టీ కాబట్టి అక్కడ ఎక్కువ హోప్స్ ఉన్నాయి. ఖమ్మంలో రేణుకా చౌదరి, పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఇద్దరి మధ్య పోటీ ఉండేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే రేణుకా చౌదరి రెబల్ గా ఆమెకు పేరుంది, డైరెక్ట్ గా కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. మొన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పైన కూడా కొన్ని స్టేట్మెంట్ చేశారు ఆమె, ఎన్నికల ముందు జాయిన్ అయ్యే ముందు, ఆయన పార్టీలోకి వచ్చే ముందు కూడా. సో ఇప్పుడు అక్కడ పోటీ ఉండేటువంటి పొంగులేటి ప్రసాద్ రెడ్డి పోటీలోకి వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఆయన సొంత తమ్ముడే, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత తమ్ముడే. గతంలో ఖమ్మం ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఉంది. ఇప్పుడు 2018లో ఓడిపోయినప్పటికీ, 2019 ఎలక్షన్ లో ఆయన పోటీ చేయనప్పటికీ, టికెట్ రానప్పటికీ కూడా 2014లో ఎంపీగా పోటీ చేసి గెలిచాడు. అక్కడ నుంచి వైసీపీ నుంచి గెలిచారు, జగన్ అనుచరుగా పేరుంది. సో మళ్ళీ నేను గెలిపించుకోగలుగుతాను, ఎంపీ సీట్ పక్క కంపల్సరీ అధిష్టానానికి గిఫ్ట్ గా ఇస్తాను అనేటువంటిది పొంగులేటి శ్రీనివాస్ చెప్తున్నారు. ప్రజెంట్ గవర్నమెంట్ లో మంత్రి కూడా కాబట్టి మొన్న ఒక ఛాలెంజ్ కూడా చేశారు, గడప ఒక అసెంబ్లీ గేటు తాకనివ్వను బీఆర్ఎస్ పార్టీకి అనేటువంటిది. దాదాపు అదే చేశారు, ఒక్క సీటు మినాయించి, భద్రాద్రి మినాయించి అన్ని సీట్లు కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేసింది. ఖమ్మంలో చాలా హార్డ్ సీటు, అక్కడ పోటీ చాలా రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. రేణుకా చౌదరి, ఇటు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సొంత తమ్ముడు. సో అదొకటి. తర్వాత మహబూబ్ నగర్ విషయానికి వస్తే కూడా చాలా హార్డ్ సీటు. వంశీచందర్ రెడ్డి ఉన్నాడు, శివసేన రెడ్డి ఉన్నాడు, చిన్నారెడ్డి సీటు త్యాగం చేశాడు, ఆయన పేరు అనౌన్స్ చేశారు, చివరాకల్లో క్యాన్సిల్ చేశారు. అక్కడ వేరే వ్యక్తికి టికెట్ ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఆయన ఈసారి నాదే టికెట్ అనేటువంటి హోప్ తో ఆయన ఉన్నారు. కానీ వంశీచంద్ర రెడ్డి లాబింగ్ ఉంది, సిడబ్ల్యూసీ మెంబరు, సో నాకు టికెట్ అనేటువంటి ఆయన హోప్ తో ఉన్నారు. శివసేన రెడ్డి, నేను ఈసారి టికెట్ వద్దంటే నేను ఆగిపోయాను, పార్టీ కోసం ఏ నిర్ణయం తీసుకున్నా, నాకు అవకాశం ఇవ్వండి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాననేటువంటి శివసేన రెడ్డి చెప్తా ఉన్నాడు. సో అక్కడ కూడా కదా రసవత్తరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇక నాగర్ కర్నూలు, అప్పుడు కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, మల్లురవి పేరు దాదాపు ఖరారైపోయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఎవరు పెద్దగా అభ్యర్థులు కనిపించట్లేదు, బలమైన అభ్యర్థులు. మల్లురవి పేరు ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక నల్గొండ విషయానికి వస్తే నల్గొండ కూడా హాట్ సీటే, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం. అక్కడ పటేల్ రమేష్ రెడ్డి,
తర్వాత జానారెడ్డి ఇద్దరు పోటీలో ఉండేటువంటి అవకాశం ఉంది. నల్గొండ మొత్తం ఫ్యామిలీ ప్యాక్ అయిపోయింది. మొత్తం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్యామిలీ నుంచి 2 టికెట్లు, కోమటిరెడ్డి బ్రదర్స్ నుంచి 2 టికెట్లు, అవును. జానారెడ్డి ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చు. మొన్ననే ఇద్దరు కొడుకులకు టికెట్ అడిగితే ఒక నాగార్జున సాగర్ ఇచ్చారు, కానీ మిర్యాలగూడ టికెట్ కూడా ఇంకో కొడుకు అడిగితే ఇవ్వలేకపోయారు. సో ఆయన పోటీలో ఉంటాను అంటూ జానారెడ్డి స్టేట్మెంట్ చేయడంతో ప్రస్తుతం ఒక రసవత్తరమైనటువంటి చర్చ కొనసాగుతా ఉంది. ఇక ఇదొకటి ఉంటే తర్వాత భువనగిరి భువనగిరి కూడా చాలా హాట్ సీటు. భువనగిరి ప్రస్తుతం చామల కిరణ్ కుమార్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్ టీపీసీసీకి సంబంధించి ఆయన పోటీలో ఉన్నారు. రేవంత్ రెడ్డి వర్గంగా పేరుంది. దాదాపు ఆయన పేరు చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయిపోయింది. ఆయన కూడా లాంగ్వేజ్ ప్లేస్ కావడం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, యువకుడు, ఇవన్నీ పేర్లున్నాయి. రేవంత్ రెడ్డి వర్గంగా ముద్రపడుతుంది. వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ప్రెసిడెంట్ స్పోక్స్ పర్సన్ గా ఉన్నటువంటి పరిస్థితి. సో దాదాపు ఆయన పేరు ఖరారైపోయింది. ఆయన వర్క్ కూడా చేసుకుంటున్నారు. భువనగిరిలో ఆల్రెడీ ఎంపీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ కోసం పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఆయన కూడా ఈసారి అసెంబ్లీ ఎలక్షన్ లో టికెట్ వచ్చే అవకాశం ఉండదు. పార్టీ కోసం పనిచేయాలంటే పూర్తిగా డెడికేట్ అయి పనిచేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. సో దాదాపు భువనగిరి చామల కిరణ్ కుమార్ రెడ్డి పేరు ఖరారైపోయింది. ఆయన ఖరారు అయిపోయినట్టే, అఫీషియల్ అనౌన్స్మెంట్ ఒక్కటే మిగిలింది, పని చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం 17 నియోజకవర్గాల్లో అభ్యర్థుల విషయంలో కసరత్తు జరుగుతుంది. సింగిల్ నేమ్ తో నెక్స్ట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది ఈ క్వశ్చన్ బట్టి. తర్వాత ఇదంతా ఒకటి అయితే సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయించాలనేటువంటి తీర్మానం చేయడం జరిగింది టీపీసీసీ. ఇక్కడ ఆ రెజల్యూషన్ ని ఏఐసీసీకి పంపింది. సోనియా ఒకవేళ పోటీ చేసినా, ప్రియాంక గాంధీ పోటీ చేసినా, రాహుల్ పోటీ చేసినా, ఒకవేళ ఎక్కడి నుంచి పోటీ చేయించాలనేది కూడా పార్టీలో చర్చ జరుగుతా ఉంది. సేఫెస్ట్ ప్లేస్ అంటే ఖచ్చితంగా కళ్ళు మూసుకొని జస్ట్ నామినేషన్ వేస్తే గెలిచేటువంటి నియోజకవర్గాలు ఏవి అనేటువంటిది ఆలోచిస్తా ఉన్నారు. అట్లా ఒకటి ఉమ్మడి ఖమ్మం, ఒకటి నల్గొండ, ఒకటి మహబూబ్ నగర్. ఈ 3 జిల్లాలలో పోటీ చేస్తే సోనియా కుటుంబం నుంచి ఎవరొకరు పోటీ చేసే అవకాశం ఉంటే మాత్రం ఈ 3 జిల్లాలోనే ఎంచుకునే అవకాశం ఉంది. ఖమ్మం, నల్గొండ పార్లమెంటు, తర్వాత మహబూబ్ నగర్ పార్లమెంటు. మిగతా పార్లమెంట్ లో రిస్క్ తీసుకోవాలని ఆలోచనలో పార్టీ చేయట్లేదు. ఎక్కడ నామినేషన్ వేసినా గెలవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్లేస్ ఈ 3గా పార్టీ భావిస్తా ఉంది. సో దాదాపు పార్టీలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. వాళ్ళు పోటీ చేయకపోవచ్చు ఈ క్వశ్చన్ లో, కానీ రెజల్యూషన్ పంపారు. ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం ఈ 3 ప్లేసెస్ లో పోటీ చేసే అవకాశం ఉంది. అన్ని రాష్ట్రాల్లో పోటీ చేయాలనేటువంటి రెజల్యూషన్ పాస్ చేస్తున్నారు. కర్ణాటకలో అదే విధంగా చేస్తారు, తెలంగాణ నుంచి అదే చేస్తారు, ఆంధ్రప్రదేశ్ నుంచి అదే అడుగుతున్నారు. పార్టీ బలోపేతం కావాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయాలనేటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు. తమిళనాడు నుంచి అడుగుతా ఉన్నారు, యూపీ నుంచి అడుగుతా ఉన్నారు, కేరళ నుంచి అడుగుతా ఉన్నారు. ఇట్లా డిమాండ్ పెరిగిపోతా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వాళ్ళు దాదాపు పోటీ చేయకపోవచ్చు సిచ్యువేషన్ ఉన్నప్పుడు పొలిటికల్ సినారియోలో. కానీ పోటీ చేస్తే అనుకూలంగా ఉన్నట్టు ప్లేస్ తారు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్. సో ఇది ఓవరాల్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలు. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఆ డీటెయిల్స్ మీరు చూస్తున్నారు ఆన్ స్క్రీన్. ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే పార్లమెంట్ సీట్లు ఎలాగైనా దక్కించుకోవాలి, ఈసారి దక్కించుకొని కాంగ్రెస్ అధిష్టానానికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి పట్టు మీద కూర్చుందని చెప్పుకోవాలి కాంగ్రెస్. ఈ నేపథ్యంలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. లిస్ట్ని త్వరగా ఫైనలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ కొంతమందికి ఇప్పటికే హామీ ఇచ్చి ఉంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని వాళ్ళు కావచ్చు, టికెట్ల మీద విషయంలో టికెట్ల ఆశావాహుల విషయంలో కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ హామీ ఇచ్చిన పరిస్థితుల్లో కాస్త పోటీ ఉన్నప్పటికీ కూడా ఒకవేళ పార్లమెంట్ సీటు కాకపోతే రాజ్యసభ సీటు అంటూ కూడా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది, దాదాపుగా ఇప్పుడు చాలా హెవీ కాంపిటీషన్ మనకు కనిపించిందని చెప్పుకోవాలి. ఉన్న పార్లమెంట్ సెగ్మెంట్స్లో కూడా హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఒక పోటీ ఉన్న నేపథ్యంలో ఏం చేయబోతుంది కాంగ్రెస్ అధిష్టానం అని ఒక ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.